నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్ టీవీ. బిగ్ బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్కు స్వగ్రామం కొల్లూరులో ఘన స్వాగతం లభించింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7లో అద్భుతంగా ఆడి విజేతగా నిలిచి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో వందలాది మంది అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొల్లూరు వరకు ర్యాలీ కొనసాగింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ ట్రోఫీతో అభివాదాలు తెలుపుతూ పాల్గొన్నారు. ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ విన్నర్గా నిలవటం చాలా సంతోషంగా ఉందని అభిమానులు చెప్పారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోలో సీరియల్ బ్యాచ్ వాళ్ళు మొత్తం ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు అన్నా కానీ మన రైతు బిడ్డ మన పల్లెటూరు బిడ్డ వాళ్ళందరి మర్యాదకరంగా అక్క అన్న చెల్లి అని మర్యాదగా మాట్లాడిన తప్పించి వాళ్ళని ఎదిరించి ఒక్కనాడు కూడా రాని మాట్లాడాలి. అది రైతు బిడ్డ గొప్పతనం. పల్లవి ప్రశాంత్ అంటే అది తెలుగు బిడ్డ అంటే అది సీరియల్ వాళ్ళు ఎన్ని రకాలుగా బాధ పెట్టినా కానీ ఎంత హింసించినా కానీ మన బిడ్డ మన రైతు బిడ్డ ఎలాంటి వాళ్ళని ఏ రకంగా ఏ మాట అనకుండా వాళ్ళతో మర్యాదగా మాట్లాడిండు, మంచిగా ఉన్నాడు. ఆ మర్యాద మంచితనమే ఈరోజు బిగ్ బాస్ విన్నర్గా అయిండు. నా పేరు సాయి కుమార్, మాది సిద్దిపేట జిల్లా ములుగు మండలం శిర్సాగర్ గ్రామం. పల్లవి ప్రశాంత్ అనే ఒక సాధారణమైన వ్యక్తి, రైతు బిడ్డ బిగ్ బాస్కు వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. వెళ్ళి గెలిచి వచ్చినందుకు ఇంకెంతో ఆనందంగా ఉంది. కావున అందరం చాలా సంతోష వ్యక్తంగా చేస్తున్నాం. ఇన్ని సీజన్లు మొత్తం సెలబ్రిటీలే విన్ అయ్యారు, కానీ సెలబ్రిటీలను మించిన వ్యక్తి మన పల్లవి ప్రశాంత్ అన్న, రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్ అన్న, మన కొలుగూరు వ్యక్తి. అది మన నియోజకవర్గం వ్యక్తి కావడం మనకు చాలా ఆనందకరం. ఎంతోమంది ఎన్నో బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, ఎన్నో మాటలు మాట్లాడినా, ఎన్నో ట్రోల్స్ చేసినా, ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చి అన్ని రోజులు తిట్టినా, 100 రోజులు తిట్టినా పడుకుంటూ చేసుకుంటూ అన్ని రోజులు ఉండి విజయవంతంగా గెలిచి రావడం మనకు చాలా ఆనందకరంగా ఉంది. ప్రశాంతాన్ని ఇన్స్పైర్గా చేసుకుంటూ మాలాంటి యువత ఇంకా చాలామంది వెళ్ళగలరని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ అనే వ్యక్తిని ఇన్స్పైర్ తీసుకొని చాలామంది వెళ్ళాలి.